నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. కంకిపాడుకు 10 కిలోమీటర్ల దూరంలో, విజయవాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్దూరు గ్రామంలో ఉదయం 11 గంటలకు ఆ తారు రోడ్డుమీద బుల్లెట్ బండిమీద ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. ఇంతలో ఎవరో చెయ్యి చాపి ఆపేసరికి బండి నడుపుతున్న యువకుడు బండి ఆపి, "ఏంటి బాబాయ్?" అని అడిగాడు. "ఏమీ లేదు గోపి బాబు, మన చిన్నగాడికి విజయవాడలో గ్యాసు కంపెనీలో ఉద్యోగం దొరికింది. 15,000 ఇస్తారంట, నిన్న వచ్చి చెప్పి ఎళ్ళాడు. నీకోసం వెతికాడు. నువ్వు కనిపించలేదు. ఇప్పుడు కనిపించావుగా, చెప్పటానికి ఆపాను" అని చెప్పాడు ఆయన. "చాలా సంతోషం బాబాయ్. ఇలా అయినా నీ కష్టాలు గట్టెక్కుతాయిలే. నువ్విప్పుడు నీ ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తున్నావు కదా. తమ్ముడికి నెలకి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కాబట్టి నీకు కూడా ఇబ్బంది ఉండదు. అలాగే చెల్లిని కూడా చదివించు" అని చెప్పాడు గోపి. బండి వెనకాల కూర్చుని ఉన్న ఆంజనేయులు బాబాయ్ ముఖంవైపు చూశాడు. అతనికి ఇంటర్ చదివిన తన కొడుకుకి మంచి ఉద్యోగం వచ్చిందని కావాలని చెప్తున్నాడేమో అని అనుమానం వచ్చింది. "నీ కొడుక్కి గ్యాసు కంపెనీలో ఉద్యోగం వచ్చిందా? మా అబ్బాయిగారు చాలా ఏళ్ల క్రితమే డిగ్రీ చదివారు తెలుసా. తనకి కలకటేరు ఉద్యోగం ఇస్తారు అంటే అందరికీ నేను కూడు పెట్టాలి, మా గ్రామాన్ని చూసుకోవాలి" అని దాన్ని కాలితో తన్నివచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు తెలుసా అని గొప్పగా చెప్పాడు. "అవునా? ఎంతైనా మా గోపి బాబు చానా గొప్పోడు" అన్నాడాయన. "ఓరే అంజీ, తెలియకపోతే నోరు మూసుకుని ఉండు. డిగ్రీ చదివినవాడు కలెక్టరు ఎక్కడ అవుతాడు రా. అలా అవలేరు. నువ్వు పొగుడుతున్నావో తెలియదు, తిడుతున్నావో తెలీదు" విసుగ్గా చెప్పాడు గోపి. "అలా తగ్గి మాట్లాడటం మీ గొప్పతనం బాబూ. చిన్నకంటే 3 సంవత్సరాలు ఎక్కువ చదివారంటగా మొన్న చిన్నానే చెప్పాడు. మరి అన్ని సంవత్సరాలు ఎక్కువ చదివితే కలకటేరుకారా?" ఆంజీ అమాయకంగా ప్రశ్నించాడు. "నేను మాట్లాడేటప్పుడు మాట్లాడకు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను" అని చెప్పి బాబాయ్ వైపు తిరిగి, "బాబాయ్, సరే నేను వెళ్ళొస్తాను" అన్నాడు. "ఈ ఏలప్పుడు పొలం దగ్గర కదా ఉంటావుగా, మళ్ళీ ఇటు ఎక్కడికి?" బాబాయ్ అడిగాడు. "ఇవాళ మామయ్య ఫోన్ చేసి తొందరగా రమ్మని పిలిచారు, అక్కడికే వెళ్తున్నాను. ఇక వెళ్ళొస్తాను" అని బండి మళ్ళీ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. "ఓరే అంజీ, నేను మాట్లాడేటప్పుడు ప్రతిసారి నువ్వు దూరొద్దని ఎన్నిసార్లు చెప్పాను?" కోపంగా అడిగాడు గోపి. "మీరు అందరి ముందు తగ్గి ఉంటారు. అది మీ గొప్పతనం అబ్బాయిగారు. మీ దగ్గర పాలేరుగా పనిచేస్తున్నాను, మిమ్మల్ని నేను పైకి ఎత్తాలి కదా" అన్నాడు అంజీ. "నువ్వు పైకి ఎత్తటం లేదురా, కిందకి దించేస్తున్నావు. అది నీకు తెలియటం లేదు. అయినా చూడ్డానికి చదువుకున్నవాడిలా చక్కగా మాట్లాడతావు. కొంచెం లోతు వెళ్ళావంటే అసలు నీకు ఏమీ రాదని అర్థమవుతుంది" అని చెప్పాడు. "చదువుకున్నవాడిలా ఏంటి అబ్బాయిగారు? నిజంగా 3వ తరగతి చదివాను. ఆలు వచ్చేశాయి, గుణింతాలు వచ్చేశాయి. కాస్త ఆ వత్తులు ఇబ్బంది పెట్టాయి. నాకు ఒత్తులు రాలేదని మా టీచర్గారు కొట్టారు. కోపం వచ్చింది, బడి మానేశాను" అని అంజి చెప్పాడు. "నీ కోపం వల్ల, బడి మానేయడం వల్ల ఎవరికి నష్టం వచ్చిందంట?" గోపి సీరియస్గా అడిగాడు. "ఆ టీచర్గారికి ఒకవేళ బాగా చదువుకుంటే నాకు ఉద్యోగం వచ్చే కంపెనీకి" అంజీ అంతకంటే సీరియస్గా చెప్పాడు. "నిజమే రోయ్, నువ్వు ఇందాక చెప్పిన కలెక్టర్ ఉద్యోగం నీకే వచ్చేసేది. అనవసరంగా చదువు ఆపావు.
గోపి నవ్వుతూ చెప్పాడు. మీరు కాదనుకున్న కలకటేరు ఉద్యోగం నేనెందుకు చేస్తానయ్యా? అంజీ అడిగాడు. కలకటేరు కాదు, కలెక్టర్, గోపి సవరించాడు. అది చెప్పడం వచ్చేసి ఉంటే నిజంగా అయిపోయే వాడిని కదా. నీతో మాట్లాడడానికి కూర్చున్నాను చూడు, అది నా తప్పు. ఇంతకీ టీచర్కి వచ్చిన నష్టమేమిటి? నేను బాగా చదువుకుని ఉంటే ఈ ఆంజనేయులు నా దగ్గర చదువుకున్నాడు అని గొప్పగా చెప్పుకోవచ్చు కదా, అది ఇప్పుడు లేదుగా, అంజి చెప్పాడు. అబ్బబ్బా, భలే మాట్లాడుతావురా. ఇలా మాట్లాడడంలో నీకు సాటివచ్చేవాళ్లు ఎవరూ లేరు, అది సరే కాని ఇంతకీ మావయ్య ఈ సమయంలో ఎందుకు పిలిచారో? గోపి ఆలోచిస్తూ చెప్పాడు. మొన్న ఇద్దరు ముగ్గురు మీ మావయ్యగారి దగ్గరికి వచ్చి, నీలిమాను మీ అబ్బాయికి ఇచ్చి చేసుకుంటున్నారా? లేదంటే మేము మా అబ్బాయిని ఇచ్చి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అడిగారంట. దాని గురించి మాట్లాడడానికి పిలిచి ఉంటారు. అలా ఎలా అడిగారు? నీలిమాను సుధీర్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాదేగా, ఇప్పుడు ఎందుకు కొత్తగా అడిగారు? గోపి ప్రశ్నించాడు. ఎప్పటినుంచో అనుకుంటున్నారు కాని ఏమీ ప్రయత్నాలు చేయడం లేదు కదా అని అనుమానం వచ్చి ఉంటుంది, అందుకే అడిగారు. మావయ్యగారికి కోపం వచ్చింది. నీలిమ నా కోడలు అని గట్టిగా చెప్పారు. ఈసారి సుధీర్ బాబుగారు వచ్చినప్పుడు నిశ్చితార్థం పెట్టించేద్దామని మన తులసితో చెప్పారంట. ఇప్పుడు సుధీర్ బాబుగారు వచ్చారు కదా, అడిగేసి ఉంటారు. ఈ విషయం మీకు చెప్పడానికే పిలిచి ఉంటారు అని చెప్పాడు అంజీ. ఆ మాట వినగానే గోపి టక్కున బండి ఆపాడు. నిజమేనారా అని చాలా ఆనందంగా అడిగాడు. లేకపోతే ఇప్పుడెందుకు రమ్మంటారు? సుధీర్ బాబుని కలిసి వచ్చారు మీరు, ఇప్పుడు రమ్మంటే దానికే అయ్యుంటుంది అని నమ్మకంగా చెప్పాడు అంజీ. గోపి ఇంకొంచెం స్పీడ్ పెంచి ఊర్లోకి వచ్చాడు. అయినా నాకో అనుమానం అంజీ. నిశ్చితార్థంలాంటి పెద్ద పెద్ద పదాలు చక్కగానే పలుకుతావు కదా, మరి కలెక్టర్లాంటి పదాలకు కలకటేరు అని ఎందుకు అంటావు? అని అడిగాడు గోపి. మీ అనుమానం మీరే చెప్పాలి. నాకేం తెలుస్తుంది అని బుర్ర గోక్కుంటూ చెప్పాడు అంజీ. నీకు అలవాటు అయిన పదాలు, తెలిసిన పదాలు చక్కగానే చెబుతావేమో అని అనుకుంటూ మావయ్య ఇంటివైపు బండిని తిప్పాడు. గోపి పూర్తిపేరు గోపాల కృష్ణమూర్తి. నారాయణమూర్తి సావిత్రి ల పెద్ద కొడుకు, నీలిమ చెల్లెలు. డిగ్రీ చదువుతూ ఉంది. నారాయణమూర్తి స్నేహితుడు నాగభూషణం. నాగభూషణం తాతగారికి మద్దూరులోనే కాక చుట్టుపక్కల ఉన్న పెద్దపులి, పాక, రొయ్యూరు, చోడవరంలో పొలాలు, తోటలు ఉన్నాయి. అది తనకున్న ఇద్దరు పిల్లలకి సమానంగా పంచి ఇచ్చేశాడు. కాని నాగభూషణం బాబాయ్ చిన్నప్పటినుంచి ఆధ్యాత్మికం వైపు వెళ్లడం వల్ల అసలు పెళ్లి చేసుకోలేదు. ఆస్తిమీద వ్యామోహం లేక ఆస్తిని తన అన్నయ్యకే ఇచ్చేసి దేశాటనకు వెళ్ళిపోయాడు. దాంతో మొత్తం ఆస్తి మొత్తం నాగభూషణం తండ్రికి లభించింది. భూషణం పుట్టిన తర్వాత ఇంకెవరు పుట్టలేదు. దాంతో ఆస్తి మొత్తం భూషణానికి వచ్చింది. నాగభూషణం తండ్రి నాగభూషణంతో పాటు బంధువులు చనిపోవడంతో పద్మావతి అనే అమ్మాయిని పెంచాడు. తండ్రి చనిపోయిన తర్వాత నాగభూషణం కూడా పద్మావతిని తన సొంత చెల్లిలాగానే భావించి సత్యనారాయణతో పెళ్లి జరిపించాడు. భూషణానికి తన మరదలు అన్నపూర్ణతో వివాహమైంది. భూషణానికి నారాయణమూర్తి బాల్య స్నేహితుడు. స్నేహితుడు అంటే చాలా ఇష్టం.
ఒకసారి చెరువులో స్నానం చేస్తున్నప్పుడు ముందుకు వెళ్లి లోతు తెలియక మునిగిపోతుంటే నారాయణమూర్తి కాపాడాడు. అందుకే స్నేహితుడు అంటే ప్రాణం పెడతాడు. నారాయణమూర్తికి సావిత్రితో వివాహం అయిపోయిన తర్వాత గోపి పుట్టాడు. తర్వాత 3 సంవత్సరాలకి తనకి అమ్మాయి పుడితే గోపికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుని అనురాధ అని పేరు పెట్టాడు. అనురాధ పుట్టిన 4 సంవత్సరాల వరకు అటు నారాయణమూర్తి కాని ఇటు భూషణానికి కాని మళ్ళీ పిల్లలు పుట్టలేదు. తరువాత భూషణానికి సుధీర్ కలిగాడు. దాంతో తనకి కోడలు కూడా నారాయణమూర్తి ఇంటినుంచి రావాలని నాగభూషణం పదేపదే చెప్తూ ఉండడంతో సుధీర్ పుట్టిన 2 సంవత్సరాలకి నారాయణమూర్తికి నీలిమ పుట్టింది. నీలిమ పుట్టిన సంవత్సరానికి నాగభూషణానికి అమ్మాయి పుడితే తన నాయనమ్మ పేరు అయిన నాగ వెంకటలక్ష్మి అని పేరు పెట్టుకున్నాడు. ఈసారి వెంకటలక్ష్మిని తన రెండో కొడుకు మధుకి ఇచ్చి పెళ్లి చేయాలని పద్మావతి సత్యనారాయణ ముందే మాట తీసుకున్నారు. అన్నపూర్ణ కూడా ఆడపడుచు కొడుకుకి ఇవ్వాలని గట్టిగా చెప్పడంతో నాగభూషణం ఒప్పుకున్నాడు. ఇలా పిల్లలు పుట్టగానే వాళ్ల జీవిత భాగస్వాములను సిద్ధం చేసేశాడు నాగభూషణం. అయితే అతడి కోరిక తీరలేదు. గోపికి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు భూషణానికి సమీప రైతుతో పొలం విషయంలో చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ అప్పుడు సద్దుమణిగిన తరువాత చిలికి పెద్దదే అతడు కోపంతో నాగభూషణం మీద చంపడానికి కత్తిని దూసినప్పుడు పక్కనే ఉన్న నారాయణమూర్తి అడ్డువచ్చాడు. దాంతో నారాయణమూర్తి అక్కడికక్కడ చనిపోయాడు. ఆ బాధతో ఉన్న సమయంలోనే నారాయణమూర్తి భార్య సావిత్రి కూడా దిగులుతో చనిపోయింది. దాంతో భూషణం ఆ రైతుని జైలుకి పంపించాడు. పిల్లలిద్దర్నీ తాను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అదే సమయంలో నాగభూషణానికి యాక్సిడెంట్ అవ్వడంతో ఒక కాలు పోయి వీల్ చైర్కి అంకితమయ్యాడు. గోపిని డిగ్రీ వరకు చదివించాడు. గోపికున్న 2 ఎకరాల భూమిని కూడా తానే చూసుకుంటూ పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకున్నాడు. అనురాధని మాత్రం 10వ తరగతి చదివించి ఆపించి పనులు నేర్పించాడు. గోపికి అనురాధకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. గోపికి డిగ్రీ అవగానే వెంటనే భూషణం పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. ఆ సమయంలో సుధీర్కి 15 సంవత్సరాలు, నీలిమకి 13 సంవత్సరాలు, వెంకటలక్ష్మికి 12 సంవత్సరాలు. నిశ్చితార్థం అయిపోయింది. ఇంక పెళ్లికి వారం రోజులు ఉంది అనగా అన్నపూర్ణ, అనురాధ మరికొందరు కలిసి గుడికి వెళ్లారు. గుడి బయట ఉన్న కృష్ణానదిలో 3 మునకలు చేద్దామని దిగిన రాధ మునిగిపోతూ ఉంటే అన్నపూర్ణ నదిలోకి దిగింది. మిగతావాళ్లు హడావుడిగా అటు గోపిని ఇటు భూషణానికి చెప్పడానికి వెళ్లారు. వాళ్లొచ్చేసరికి అటు రాధ ఇటు అన్నపూర్ణ ఇద్దరూ మునిగిపోయి చనిపోయారు. దగ్గర్లో ఉన్న ఈత వచ్చిన వాళ్లు దిగి వాళ్ళిద్దరూ శవాలను బయటికి తీశారు. అప్పుడు ఆ ప్రాంగణం మొత్తం భూషణం, సుధీర్, నాగలక్ష్మి ఏడుపులతో నిండిపోయింది. నీలిమ భయపడి అన్నయ్యని పట్టుకుని ఏడుస్తూ ఉండిపోయింది. ఇటు గోపి పరిస్థితి వర్ణనాతీతం. చిన్నప్పటినుంచి అనురాధ అనే ప్రాణంగా బ్రతికిన అతడు ఆమె చావును చూడలేకపోయాడు. చిన్నప్పటినుంచి తన దుమఖాన్ని తన గుండెలో దాచుకునే అలవాటున్న గోపి చాలా కష్టంగా నార్మల్గా ఉన్నట్టు నటిస్తూ మిగతా కార్యక్రమాలు చూశాడు. గోపిని చూసినవాళ్లు గోపి నార్మల్గా ఉన్నాడని అనుకున్నారు. కాని గోపి బాధ ఎలాంటిదో ఆ ఊరి వాళ్లకి తర్వాత అర్థమైంది.
అనురాధ చనిపోయిన సంవత్సరం తర్వాత భూషణం గోపికోసం సంబంధాలు చూశాడు, కాని గోపి ఒప్పుకోలేదు. బ్రతికి ఉన్నా లేకపోయినా తన భార్య అనురాధ మాత్రమే అని గట్టిగా చెప్పాడు. 7 సంవత్సరాలు అయినా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు గోపి. ఈ 7 సంవత్సరాలు చాలా కష్టపడి తన 2 ఎకరాల పొలాన్ని 10 ఎకరాలు చేసుకున్నాడు. ఇంకా ఊరి వాళ్లందరికీ కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉండిపోయాడు. అవసరమైన వాళ్లకు సహాయం చేయడం తప్పు, ఒప్పులు చెప్పడం తప్పు, చేసినా మారకపోతే దండించడం, ఇలా చేస్తూ ఊరి వాళ్లందరికీ తలలో నాలుక అయ్యాడు. ఇంకా 3 ఊర్లలో ఉన్న పొలాన్ని కోలుకి ఇచ్చారు. మద్దూరులో ఉన్న భూషణం పొలాలను తానే చూసుకుంటూ వాటిని రెట్టింపు చేశాడు. సుధీర్ డిగ్రీ కంప్లీట్ చేసి హైదరాబాదులో గవర్నమెంట్ జాబ్కి కోచింగ్ తీసుకుంటూ ఎగ్జామ్ రాసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. నీలిమ డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చింది. తను మద్దూర్ నుంచి విజయవాడ అప్ అండ్ డౌన్ చేస్తాను అని చెప్పింది, కాని గోపి ఒప్పుకోక హాస్టల్లో చేర్పించాడు. ఇంకా వెంకటలక్ష్మి అయితే 10th క్లాస్లో ఉంది. ఇప్పుడు కాదు, కరోనా వచ్చి లాక్ డౌన్ పెట్టినప్పుడు తాను 9th క్లాస్. ఆ సంవత్సరం పిల్లలందరినీ పరీక్ష లేకుండానే ఫీజు కట్టిన వాళ్లందర్నీ పాస్ చేయించేశారు. నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే పాస్ చేస్తారు అని ఆశపడి వెంకటలక్ష్మి సరిగా చదవలేదు. కాని పాపం వెంకటలక్ష్మి ఆశ నిరాశ చేస్తూ ఆ సంవత్సరం ఎగ్జామ్ పెట్టారు. పాపం 3 సబ్జెక్టులు పోయాయి. ఒక సంవత్సరం ఎంతో కష్టపడి మ్యాపులు బాగా ప్రాక్టీస్ చేసి సోషల్ పాస్ అయింది. ఒక సంవత్సరం బొమ్మలు గీసి సైన్స్ కూడా పాస్ అయింది. కాని మ్యాథ్స్ మాత్రం పాస్ కాలేదు. అప్పటినుంచి ఎగ్జామ్ రాస్తూనే ఉంది. గోపి తన మామయ్య ఉన్న వీధిలోకి రాగానే అతనికి ఎదురుగా లంగా ఓణీలో వెంకటలక్ష్మి నడుచుకుంటూ రావడం కనిపించింది. తనని చూడగానే బండి ఆపాడు. చేతిలో పైట తీసుకుని దాన్ని గుండ్రంగా తిప్పుతూ వయ్యారంగా నడుస్తూ వస్తుంది వెంకటలక్ష్మి. ఎదురుగా బండి ఆపి నిల్చున్న గోపీని చూడగానే చేతిలోని ఓణి వదిలేసి భయంగా నడిచింది. ఓయ్ లక్ష్మి, రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు గోపి. ఈ వీధి చివర నా ఫ్రెండ్ లలిత ఉంది కదా, వాళ్ళింట్లో గోరింటాకు కోసుకోవడానికి వెళుతున్నాను అని చెప్పింది కొంచెం భయపడుతూ. ఇప్పుడు నీకు గోరింటాకు ఎందుకు అని అడిగాడు. రేపు నా పుట్టినరోజు కదా బావా, బెరుకుగా చెప్పింది. అవునవును, మరిచిపోయాము. ఈసారి మీ సుధీర్ బాబుని పుట్టినరోజుకి ఏం బహుమతి ఇస్తున్నారో సాగదీశాడు అంజీ. నాకు చెప్పలేదు ఏమిస్తాడో. అంజీ ఎలా సాగదీశాడో అలా సాగదీసి చెప్పింది. నీ పుట్టినరోజుకి నాకు తెలియదు కాని రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈసారి పాస్ అవ్వలేదు అనుకో, నేను ఇస్తాను పెద్ద బహుమతి. నీలిమ దగ్గర చదువుకోమంటే చదువుకోలేదు. ట్యూషన్కి పంపించాను, వెళ్ళావు వచ్చావు, మళ్ళీ తప్పావు. టీచర్ని ఇంటికి కూడా పిలిపించాను, అయినా లాభం లేదు. ఇంట్లో ఉండి పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఆ టీవీలో వచ్చే ప్రతి సీరియల్ చూడటం బాగా అలవాటైపోయింది కదా నీకు. మొన్న చెప్పానుగా, ఈసారి తప్పితే ఈసారి నిన్ను చదివించేది ఎవరో తెలుసా? కోపంగా అడిగాడు గోపి. కొంపతీసి స్కూల్ హెచ్ఎం గారిని మాట్లాడతావా? ఆశ్చర్యంతో భయంగా అడిగింది. వాళ్ళు ఎందుకు? నా పేరు, మీ నాన్న పేరు చెప్పి వర్క్ చేయకుండా తప్పించుకుంటావు. అందుకే ఈసారి నేను చదివిస్తాను అని చెప్పాడు. నువ్వా? నువ్వు చదువుకున్నది మ్యాథ్స్ కాదుగా, బీకాం కదా.
మా 10th క్లాస్ లెక్కలు నీకు రావేమోగా. నువ్వు చదివి చాలా సంవత్సరాలు అయిపోయిందిగా. వెంకటలక్ష్మి భయపడుతూ అడిగింది. నీకు చెప్పడానికి నాకు లెక్కలు ఎందుకు రావాలి? ఒక్కో లెక్క నీతో 50 సార్లు చేపిస్తే నీకు వచ్చేదా అని గోపి సూటిగా వెంకటలక్ష్మి కళ్లల్లోకి చూస్తూ అడిగాడు. 50 సార్లా? 2 చేతులు గుండెలపై పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి భయపడుతూ అడిగింది. ఆ 50 సార్లు. కొంచెమైనా బుద్ధి ఉండాలి. అక్కడ మధు హైదరాబాదులో ఎంబీబీఎస్ చదివాడు. ఇప్పుడు హౌస్ సర్జన్గా పనిచేస్తున్నాడు. నువ్వేమో 10లోనే గింగిరాలు తిరుగుతున్నావు. ఇంకో 2 సంవత్సరాల్లో మధుతో పెళ్ళి, తను డాక్టర్ అయిపోతాడు. డాక్టర్ భార్య 10th కూడా చదవలేదు అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. ముందు 10th కంప్లీట్ చేసి ఇంటర్కి వెళ్ళు చెప్పాడు గోపి. ఈ ముక్క నీకు మధు బావ చెప్పాడా? వెంకటలక్ష్మి అడిగింది. వాడు నాకెందుకు చెబుతాడు? చెబితే గిబితే నీకు చెబుతాడు. నువ్వంటే వాడికి ప్రాణం. నువ్వేం చదివినా పర్వాలేదు అని నీకు చెబుతున్నాడు కాబట్టి ఇలా ఉన్నావు. ఇప్పుడు బాగానే ఉన్నా తర్వాత బాగోదు. నువ్వు కూడా ఇంటర్ పూర్తి చేసుకో. నీలిమ కంటే 1 సంవత్సరం చిన్నదానివి. డిగ్రీ 2nd ఇయర్లో ఉండాలి. ఇప్పటికీ 10th ఏ కాలేదు. 10th పాస్ అవ్వాలని కోరికలేదు. రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టుకుని పుట్టినరోజు అని గోరింటాకు కోసం వెళ్తున్నావా? పైగా నీ ఫ్రెండా? తను ఇప్పుడు 10th చదువుతుంది. మరి నువ్వు? అయినా మీ అన్నయ్య వచ్చాడుగా, తనతో కలిసి కాస్త చెప్పించుకోవచ్చుగా. గోపి బాగా తిట్టాడు. నేను చెప్పించుకుందామని అనుకున్నాను. కాని ఎందుకో నాన్న అన్నయ్య అరుచుకుంటున్నారు. తులసినే నన్ను గోరింటాకు కోసం పంపించింది అని చెప్పింది. సుధీర్, మావయ్య అరుచుకుంటున్నారా? ఎందుకు? అనుమానంగా అడిగాడు గోపి. ఏమో, నేను వినలేదు. టీవీలో సీరియల్ అని ఆగి, కాదు, పుస్తకాలు తీసి చదువుకుంటుంటే ఒక్కసారి అరుపులు వినిపించాయి. నాన్న దగ్గరికి వెళ్తుంటే తులసి నన్ను గోరింటాకు కోసం పంపించింది అని చెప్పింది. సరే, నువ్వు గోరింటాకు కోసం వెళ్ళు, నేను ఇంటికి వెళ్తాను అని గోపి స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోయాడు. వెంకటలక్ష్మికి తిరిగి వెళ్ళాలా, లలిత ఇంటికి వెళ్ళాలా అని ఆలోచన వచ్చింది. అలా ఆలోచించుకుంటూ లలిత ఇంటివరకు వెళ్ళింది. లలిత కూర్చుని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే తన అన్నయ్య దగ్గర మ్యాథ్స్ చేసుకుంటూ ఉంది. అది చూడగానే గోపి చెప్పింది గుర్తుకు వచ్చింది. వీడు బండ వెధవా, చెప్పాడంటే చేస్తాడు. ఇప్పుడు కనుక నేను తప్పితే నిజంగా నాతో ప్రతి లెక్క 50 సార్లు రాయిస్తాడేమో, లేదా ఆ బండ చేత్తో కొడతాడేమో. కొడితే లేవలేను. ఎందుకైనా మంచిది కాసేపు ఇక్కడే ఉండి వీళ్ల దగ్గరే 4 లెక్కలు నేర్చుకుంటే సరిపోతుంది అని అనుకుని లలిత దగ్గరే కూర్చుని తన నోట్స్లోనే లెక్కలు చేసుకుంటూ లలితతో, వాళ్ల అన్నయ్యతో చెప్పించుకుంటూ ఉండిపోయింది. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.